10 ఏళ్లలో తెలంగాణలో జరిగింది అభివృద్ధి కాదని విధ్వంసమేనన్నారు కాంగ్రెస్ నేతలు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అడ్రస్ ఉండదని చెప్పారు. మూసీపై కొత్త డ్రామాలకు బీజేపీ బీఆర్ఎస్లు తెరలేపాయన్న కాంగ్రెస్ నేతలు రాజకీయ కుట్రలు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి జరుగుతున్నాయని ఆరోపించారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో జరిగింది అభివృద్ధి కాదని కేవలం దోపిడీనేనన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 19న వరంగల్లో సీఎం పర్యటన సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ప్రజా విజయోత్సవాల సందర్భంగా సీఎం టూరును సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందిస్తున్నామన్నారు పీసీసీ చీఫ్. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన 35-40 వేల కోట్ల అప్పులు తీసుకురాలని పరిస్థితిలో ఉన్నాడు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి. ఇవాళ మూసీ ప్రక్షాళన హైదరాబాద్ భద్రంగా ఉండడానికి తీసుకున్నటువంటి కార్యక్రమం. మరి హైదరాబాద్ సురక్షితంగా ఉండాలా వద్దా అనేది మొదటగా కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని ఫైరయ్యారు ఎంపీ చామల కిరణ్ కుమార్. సబర్మతి, గంగా రివర్ ఫ్రంట్ సుందరీకరణకు సహకరించినట్లు మూసీ ప్రక్షాళనకు బీజేపీ సహకరించాలన్నారు. దక్షిణ భారతదేశాన్ని కూడా గుజరాత్ మోడల్ లాగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే కిషన్ రెడ్డి గారు గతంలో నరేందర్ మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ గాని అటు గంగా రివర్ ఫ్రంట్ గాని ప్రక్షాళన చేసినప్పుడు ఆయన గుజరాత్ రాష్ట్రానికి అటు ఈ రోజు బనారస్ లో ఆయన ఉన్నటువంటి పార్లమెంట్ లో జరిగినటువంటి ఆ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి మీరు సహకరించిన విధంగానే ఈ రోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ని కూడా మీరు సహకరించాలని కోరుతున్నాను. మూసీపైన బీజేపీ నేతలు కొత్త డ్రామాలు మొదలుపెట్టారన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. మూసీ పునరుజ్జీవ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ తో కలిసి కుట్రలు చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా ప్రచారం కోసం మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని అన్నారు బీర్లా ఐలయ్య. ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓవలేక మూసీ ప్రక్షాళన అయితే ఇవాళ బీజేపీ కానీ బీఆర్ఎస్ తమ దుకాణం బంద్ అయితే ఉద్దేశంతో ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు మంచులు. మీరు ఒక్కరోజు దొంగ నిద్రగా చేసేది మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఛాలెంజ్ కి మీరు కట్టుబడి ఉంటే 30 రోజులని 3 నెలలు మీరు ఆ మూసీ కుప్పగా ఉండాలి. వేములవాడలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెలిప్యాడ్ సహా సభా ప్రాంగణం, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. రాజన్న క్షేత్రం, రాజన్న సిరిసిల్ల అభివృద్ధి ధ్యేయంగా రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందన్నారు. నూలు డిపో ఏర్పాటు నేతన్నల చిరకాల కోరిక అన్న ఆది శ్రీనివాస్ సీఎం రాకతో నేతన్నల 30 ఏళ్ల కల నెరవేరనుందని చెప్పారు. ఈరోజు అంటే అటు నేతన్నలు, ఇటు ఆధ్యాత్మికంగా రాజన్న భక్తులకు సంబంధించి, అటు రైతన్నలకు సంబంధించి, అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించిన వారి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి వేదికగా ఈరోజు ఈ సభను మనం మలుచుకొని ఈ సభ ద్వారా మన ప్రాంతానికి రావాల్సినటువంటి నిధులను కూడా రాబట్టుకోవడానికి ఓ అవకాశంగా చూపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా మన పడింది. కాబట్టి పెద్ద ఎత్తున సభ స్థలికి 12 గంటల వరకే రావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ ఓడిపోయినా నేతలకు ఇంకా బుద్ధి రాలేదన్నారు ఎమ్మెల్యే మందుల సామెలో. పోడు భూముల కోసం పోరాడిన ఆడబిడ్డలపై రాబందుల్లా దాడులు చేశారని ఫైర్ అయ్యారు. లగచర్లలో బీఆర్ఎస్ పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్పై దాడి చేసిందని ఆరోపించారు. డీపీఆర్ రాకముందే మూసీపై బీజేపీ దూకుడెందుకని ప్రశ్నించారు సామెలో. ఇవాళ లగచర్ల కాడ జరిగిన తతంగం అంతా మీరు గొప్పగా ఫీల్ అవుతా ఉన్నారు. ప్రభుత్వాన్ని మేమే డిస్టర్బ్ చేశామని ప్రభుత్వానికి ఘోరంతా కూడా చేయలేరు. ప్రభుత్వానికి కొండంత ప్రజాబలం ఉంది, మీరు ఘోరంతా కూడా చేయలేరు. ప్రజాబలం ప్రభుత్వానికి కొండంత బలం ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రజాబలం ఉంది. కొడంగల్లో రైతులతో సీఎం రేవంత్ రెడ్డి 30 సార్లు మాట్లాడారని చెప్పారు కాంగ్రెస్ నేతలు. అసలు రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడలేదని కేటీఆర్ అసత్యపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. లగచర్లలో గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేస్తున్నారని, కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ కేవలం ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే ఏర్పాటు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు నేతలు.